న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయం నందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లాల పురపాలక సంఘ సమీక్షా సమావేశాన్ని ఈరోజు నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ డైరెక్టర్ కమ్ అపిలేట్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సిహెచ్ నాగనరసింహారావు ఇచ్చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలలో ఆస్తి పనులు, మంచినీటి కుళాయి పనులు సక్రమంగా ప్రజలతో కట్టిస్తూ మున్సిపాలిటీల అభివృద్ధికి అందరూ సహకరించాలని, అక్రమ కట్టడాలను ఉపేక్షించబోమని, దోమల బెడదపై, కుక్కల బెడదపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి త్వరలోనే వీటి నుండి ప్రజలకు ఉపశమనం కలిగిస్తామని అన్నారు. విద్యుత్ దీపాలు, డ్రైనేజీ, శానిటేషన్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్, కొవ్వూరు, అమలాపురం, మండపేట, ముమ్మిడివరం, రామచంద్రాపురం మున్సిపల్ కమిషనర్లతో పాటు వివిధ శాఖలకు చెందిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగనరసింహారావు, రీజనల్ డైరెక్టర్, రాజమండ్రి. సో ఈరోజు ఈస్ట్ గోదావరి 2 మున్సిపాలిటీలు, అదేవిధంగా కోనసీమ సంబంధించినటువంటి 4 మున్సిపాలిటీల యొక్క మీటింగ్ లాస్ట్ 4 to 5 months నుంచి రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్యాక్స్ కలెక్షన్స్, దీంతో పాటుగా అదర్ గవర్నమెంట్ ప్రయారిటీ ఇష్యూస్, అన్నా క్యాంటీన్స్ మెయింటెనెన్స్ కానీ, ఇంకా పార్ట్ హోల్స్ అని, అదేవిధంగా డాగ్ ఆపరేషన్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి మార్చి 4కి 100% ప్రైవేట్ ప్రాపర్టీ సంబంధించినటువంటి ట్యాక్స్ వసూలు చేయాలన్నది ప్రధానమైన లక్ష్యంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా మా డిఎంఏ గారు వారి యొక్క డైరెక్షన్స్ ప్రకారము మేము దీని మీద అన్ని మున్సిపాలిటీలు, నాకున్నటువంటి మొత్తం 7 జిల్లాల్లో మొత్తం 34 అర్బన్ లోకల్ బాడీస్లో ఐఏఎస్ పనిచేసే 3 విజయవాడ, కాకినాడ, రాజమండ్రి మినహాయిస్తే మిగతా 31 అర్బన్ లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ మనకి మచిలీపట్నం అండ్ ఏలూరు కార్పొరేషన్తో సహా ఈ రెగ్యులర్గా లాస్ట్ 5 to 6 months నుంచి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని చోట్ల ఈ ట్యాక్స్ కలెక్షన్స్ బాగా చేస్తున్నారు, కొన్ని చోట్ల కొంత స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ లాస్ట్ మంత్ కలెక్షన్స్ చూసినట్లయితే ఈ 6 మున్సిపాలిటీల్లో నిడదవోలులో కొద్దిగా పికప్ చేశారు. ఓవరాల్గా మనకి కొవ్వూరు 74% చేశారు, లాస్ట్ మంత్ కొద్దిగా తగ్గింది. తర్వాత ముమ్మిడివరం కూడా 67% చేశారు ప్రైవేట్ ప్రాపర్టీ సంబంధించి. మండపేట 65% చేశారు. కానీ ఇంకా మనకి ఒక 26 days మాత్రమే ఉంది. సో ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ట్యాక్స్ కలెక్షన్స్ అనేది ఖచ్చితంగా మీరు ఏదైతే పే చేయాల్సినటువంటి ఆస్తి పన్ను కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ, నీటి కుళాయిలు ఛార్జీలు కానీ, ఇవన్నీ కూడా 100% మీరు కట్టినట్లయితే మీకు మెయింటెనెన్స్ పరంగా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, వాటర్ సప్లై మెయింటెనెన్స్, అలాగే శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీలకి సరిగ్గా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ అన్నీ కూడా గమనించి ట్యాక్స్ కలెక్షన్స్ ప్రాపర్గా కట్టాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ శానిటేషన్ సంబంధించి కూడా మనకు డోర్ టు డోర్ కలెక్షన్, సాగ్రిగేషన్ అంటే తడి చెత్త, పొడి చెత్త కింద విభజించి ప్రజల యొక్క సహకారం లేకపోతే మున్సిపాలిటీలో శానిటేషన్ కూడా చేయలేము. ఎందుకంటే అప్పటిదాకా క్లీన్ చేస్తే తీసుకొచ్చి అక్కడ పడేసినట్లయితే మళ్ళీ శానిటేషన్ ప్రాబ్లం కనబడుతుంది. దానివల్ల దోమలు కానీ, తర్వాత డాగ్ ప్రాబ్లమ్స్, ఇంకా స్టే క్యాటిల్ ఇష్యూస్, పిగ్స్ ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ 2 విషయాల్లో, ఒకటి ట్యాక్స్ కట్టే విషయంలో, అదేవిధంగా శానిటేషన్లో మీరు చెత్తలు రోడ్డు మీద కానీ, డ్రైన్లో కానీ, పక్క సైడ్లో కానీ పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి ఇచ్చే విధంగా అది కూడా సెపరేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త కింద డివైడ్ చేసి ఇమ్మని కోరుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం మనకి అన్నా క్యాంటీన్స్లో మనకి ఫుడ్ క్వాలిటీ కానీ, టైంకి ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా శానిటేషన్ నీట్గా ఉంచడం కానీ, పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఎక్కడన్నా బాగపోతే అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా కమిషనర్స్ ప్రతిరోజు కూడా విజిట్ చేయమని చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు శానిటేషన్ విషయంలో కూడా మున్సిపల్ కమిషనర్స్ ప్రతిరోజు 6 గంటలకి ఫీల్డ్లో ఉండాలి. శానిటరీ ఇన్స్పెక్టర్స్
అలాగే శానిటేషన్ సెక్రటరీతో పాటుగా 6:30 కల్లా వాళ్ళు ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది త్రిబుల్ సి ద్వారా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఆ విషయం కూడా మేము రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ఇష్యూస్, అదేవిధంగా మనకి డాగ్ ఆపరేషన్ సంబంధించి ఇక్కడ కొవ్వూరు, నిడదవోలు, రాజమండ్రి కార్పొరేషన్‌లో ఆహ్, ఆపరేషన్ చేయడానికి కమిషనర్ గారు కూడా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ స్నేహ ఏజెన్సీ వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో మాట్లాడుతున్నాము. మిగతా చోట్ల చాలా జిల్లాల్లో స్టార్ట్ చేశారు డాగ్ ఆపరేషన్స్. మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లా అన్ని మున్సిపాలిటీలు కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి కోనసీమ జిల్లాకొస్తే మండపేట, రామచంద్రపురం కూడా డాగ్ ఆపరేషన్స్ ఆల్రెడీ కాకినాడలో చేయడం జరుగుతుంది. అమలాపురంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ముమ్మిడివరం కూడా అక్కడ టైఅప్ చేసి అక్కడ ఆపరేషన్ చేయడానికి మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి అదర్ ఇష్యూస్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఏదైతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. చాలా వరకు అది కూడా రివ్యూ చేస్తున్నాము టౌన్ ప్లానింగ్ సెక్షన్ ద్వారా. సో ఈ విధంగా రెవెన్యూ, శానిటేషను, టౌన్ ప్లానింగ్, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి రాబోయే సమ్మర్ సంబంధించి మనం ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని పబ్లిక్‌కి డ్రింకింగ్ వాటర్ పరంగా ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొన్ని చోట్ల మండపేట లాంటి చోట్ల బోర్‌వెల్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో అక్కడ కూడా అవసరమైనట్లయితే మనకి వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ సమ్మర్‌లో ఈ డిసిల్టేషన్ ఆఫ్ మేజర్ డ్రైన్స్, ఈ డిసిల్టేషన్ మేజర్ అండ్ మీడియం డ్రైన్స్ ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా, అలాగే మైనర్ డ్రైన్స్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ద్వారా చేయించే ప్రాసెస్‌లో ఇంజనీరింగ్ సెక్షన్ దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఇచ్చి వర్క్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది మే కల్లా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా శానిటేషన్ కూడా రెగ్యులర్‌గా డ్రైన్స్ క్లీనింగ్ అనేది చాలా ఇష్యూ అవుతుంది. సో ఈ డ్రైన్ క్లీనింగ్ సంబంధించి వర్కర్స్‌కి రెస్పాన్సిబిలిటీ పెట్టి ఒక క్యాలెండర్, అంటే కనీసం వారానికి 2-3 సార్లైనా ఆ డ్రైన్స్ క్లీన్ చేయాలి అన్న దాని మీద వర్కర్స్ కూడా వాళ్ళకి క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ లాగా పెట్టి వాళ్ళని మానిటర్ చేసే ప్రాసెస్ కూడా కమిషన్స్ చేయమని మన గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతిదీ కూడా ఈ ఆఫీస్ ద్వారా చేసినట్లయితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎటువంటి అంటే కరప్షన్ కూడా అవకాశం లేకుండా ఈ ఆఫీస్ ద్వారా ఫైల్స్ ప్రాసెస్ చేయడానికి సంబంధించి దాన్ని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కూడా ప్రతి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో, అది సచివాలయం స్టాఫ్ కానివ్వండి, కమిషనర్ దగ్గర నుంచి కింద స్థాయిలో స్టాఫ్ అందరూ కూడా, రెవెన్యూ కానీ శానిటేషన్ కానీ అందరూ కూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఇచ్చి మార్నింగ్, ఈవినింగ్ కూడా ఇవ్వడం ద్వారా అక్కడ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా ఒక జవాబుదారీతనం కూడా ఫిక్స్ చేయడానికి అదే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్, ఎందుకంటే కమిషనర్స్ అందరూ, స్టాఫ్ అందరూ కూడా డిఫరెంట్ సర్వీస్లో చాలా విధాలైనటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వర్క్ చేయడం జరుగుతుంది. బట్ అది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బేసిక్ నీడ్స్ ఏదైతే శానిటేషను, వాటర్ సప్లై, మన స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ ఉన్నాయో రెగ్యులర్గా వీటిని కొంత నెగ్లిజెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇష్యూలో ఎవ్రీ మంత్ ఫిజికల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ వీక్ కూడా ఈ ట్యాక్స్ కలెక్షన్స్ మీద ముఖ్యంగా మనం రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా నా డ్యూటీ అనేది నేను నిర్వహించడం జరుగుతుంది. అంటే జనరల్‌గా అది పెర్ఫార్మెన్స్ అన్నది మనకి జిల్లా కలెక్టర్స్ ద్వారా వాళ్ళు రికగ్నైజ్ చేసి ఇయర్లీ 2 టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ట్యాక్స్ కలెక్షన్స్‌లో మాత్రం ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి క్యాష్ అవార్డ్ ఇమ్మని కూడా మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి. అది కమిషనర్స్ డెసిషన్ తీసుకుని వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళ యొక్క నేమ్స్ జిల్లా కలెక్టర్స్‌కి, వారికి, అదేవిధంగా గవర్నమెంట్ కూడా పంపించి వాళ్ళకి కూడా అప్రిషియేషన్ అంతా ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే కలెక్షన్స్‌లో అయితే ఇందాక నేను చెప్పాను కొవ్వూరు. ఓవరాల్ కలెక్షన్స్ కొవ్వూరు, ముమ్మిడివరం, మండపేట. బట్ లాస్ట్ మంత్ కలెక్షన్స్ మాత్రం నిడదవోలు బాగా చేశారు. 1 మంత్, లాస్ట్ 1 మంత్ కలెక్షన్ 74%, 75% లాస్ట్ 1 మంత్లో. బట్ ఓవరాల్గా 58% ఉంటుంది నిడదవోలు. కొవ్వూరు 75% ఉంటుంది. ముమ్మిడివరం 67, మండపేట 65. ఈ ముగ్గురు టాప్లో ఉన్నారు ప్రైవేట్ ప్రాపర్టీ.
యాక్చువల్గా ఈ ఆటోస్ అన్నది పెద్ద మున్సిపాలిటీ కార్పొరేషన్స్ ఆపర్ టెపర్ వెహికల్స్ ఇచ్చారు. ఆ స్వయంభూ పూనా ఏజెన్సీ వాళ్ళు కొంత తీసుకున్నారు. అయితే ఇప్పుడు యూజర్ ఛార్జెస్ ప్రజెంట్ కలెక్ట్ చేయట్లేదు కాబట్టి ఆ పేమెంట్ అంది కొన్ని చోట్ల పొటెన్షియాలిటీ ఉన్న చోట్ల వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. రాజమండ్రి చేస్తున్నారు, కాకినాడ చేస్తున్నారు. చిన్న మున్సిపాలిటీల్లో ఈ ఆటోస్ పరమైనటువంటి ఏజెన్సీ పరంగా ఇప్పుడు కొన్ని చోట్ల మండపేట లాంటి చోట్ల కూడా ఆటోస్ ఉన్నాయి. బట్ వాటికి ఇంకా డ్రైవర్స్ని ఏర్పాటు చేయకపోవడం, ఏజెన్సీ పరమైనటువంటి ఇంకా పాలసీ డెసిషన్ తీసుకోవాలి. బట్ ఆల్రెడీ వాళ్ళ ఓన్ వెహికల్స్ అయితే మాత్రం రిపేర్ చేసుకునే బాధ్యత కన్సర్న్ మున్సిపాలిటీ. అంటే డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడం కన్నా దాన్ని ప్రాసెసింగ్ దానికన్నా చేయమని నేను చెప్తున్నాను. ఎందుకంటే మిక్స్డ్ వేస్ట్ అంతా పడేస్తూ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా మీరు చెప్పిన సమస్యలన్నీ వస్తాయి. దాన్ని సెపరేట్ చేయమంటున్నాను. అందుకే నేను కూడా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ చేసినట్లయితే అది రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నా కానీ స్మెల్ ఉండదండి. వెట్ వేస్ట్ కంపోస్ట్ కింద అవుతుంది, డ్రై వేస్ట్ రీసైక్లింగ్ కింద చేసుకుని దానివల్ల ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా చేయాలంటే పబ్లిక్ సెపరేట్ చేయాలి, వెట్ డ్రై కింద సెపరేట్ చేయాలి. మనం కూడా ఆ వర్కర్స్ని పెట్టుకుని సెపరేట్ చేసుకుని సెపరేట్ ప్రాసెసింగ్ చేసుకోవాలి. సో కొన్ని చోట్ల చేస్తున్నారు. మండపేట లాంటి చోట్ల ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కొన్ని చోట్ల ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. నిడదవోలు కూడా అది నేను మధ్యాహ్నం ఒకసారి విజిట్ చేస్తాను.